హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కరెంట్ అఫైర్ టెస్టులు కనుక ప్రాక్టీస్ చేయాలి అని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మన యొక్క వెబ్సైట్ని డైరెక్ట్గా విజిట్ చేసి అయినా కూడా మీరు డైలీ ఒక టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా ఎవరైనా సపరేట్గా లింక్స్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైరెక్ట్గా మీకు లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ న్యూస్ అయితే చూద్దాము. గ్రూప్ 2 పరీక్ష నెల వాయిదా, టీజీపీఎస్సీతో చర్చిస్తున్న సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిఎస్సి పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంపై ప్రభుత్వము తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. డిఎస్సి పరీక్షలు ముగియగానే వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నదన్న రెండింటిని దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది ఉండటంతో వెంటనే పోటీ పరీక్షలకు నిర్వహిస్తే ఆ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వము చర్యలు తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల కోసము గత 7 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2017లో 9,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులకి అప్పటి టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. సుమారు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే డిఎస్సి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న 2.40 లక్షల మంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై 18వ తేదీ నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తము 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీకి ముగుస్తాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. మొత్తము 14 జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు 2 విడతల చొప్పున పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయని 10ల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. వాటిని సరిచేసి ఆన్లైన్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పేపర్లో ఇచ్చారు. ఈ విధంగా రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు. సిబిఆర్టీ విధానంలో పరీక్షల నిర్వహణ. ఇప్పటికే 2.40 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 14 జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీని తాకినటువంటి ఉద్యమ సెగ. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా. ఉద్యోగాల భర్తీ కోసము మిన్నంటిన నిరసనలు. రేవంత్ హఠావో, తెలంగాణ బచావో నినాదాలు. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి సన్నాహాలు. డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరాటం అంటున్నటువంటి నిరుద్యోగులు. ఇక వీరికి డిమాండ్లు ఏంటివని చూసినట్లయితే 18 నుంచి ప్రారంభమయ్యే డిఎస్సి 2024 పరీక్షలు వెంటనే రద్దు చేయాలి. గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచాలి. అండ్ అలాగే గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాల జీవో 29ను రద్దు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అభ్యర్థులను రిజర్వేషన్ల ప్రకారం మెయిన్స్కి ఎంపిక చేయాలి. గురుకుల పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ అమలు చేయాలి. పోలీసు ఉద్యోగాల జీవో 46ను వెంటనే రద్దు చేయాలి. ఇవి ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్లు. ఇక దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. డిఎస్సిపై హైకోర్టుకు నిరుద్యోగుల న్యాయ పోరాటము. గురువారం విచారణకు పిటిషన్. పరీక్షల ప్రారంభం రోజే విచారణ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ. డిఎస్సిపై హైకోర్టు అయితే ఏం తీర్పు చెప్తుందనేటువంటి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ వివరాలు అయితే చూద్దాము. ఢిల్లీని తాకిన ఉద్యమ సెగ. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా. కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన. రేవంత్ హఠావో, తెలంగాణ బచావో. రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు.
అయితే డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున న్యాయవాది అడ్వకేట్ కె కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనున్నది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 18 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానుండటము, అదే రోజు హైకోర్టు కేసును విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని పోరాటం చేస్తూనే డిఎస్సిని వాయిదా వేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్లో మంగళవారము దీక్ష చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు. కాంట్రాక్టు పొరుగు సేవల విధానంలో మంజూరు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కాంట్రాక్టు పొరుగు సేవల విధానంలో భర్తీ చేయాలని వైద్య శాఖకు సూచించింది. జోగులాంబ, గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరము, కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలలకు 109 పోస్టులను చొప్పున మంజూరు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా కామెంట్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఒప్పంద ప్రాతిపదికన 4 ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అగ్రికల్చర్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. జీతం వచ్చేసి 18,500 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 23/7/2024. వేదిక వచ్చేసి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://angriu.ac.in. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు డిస్క్రిప్షన్లో లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన వెబ్సైట్ని విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. స్పెయిన్కి చెందిన కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. 2024 జూలై 14న లండన్లో జరిగిన ఫైనల్లో 3వ సీడ్ అల్కరాస్ 2వ సీడ్ జకోవిచ్ను ఓడించాడు. అల్కరాస్కి వరుసగా ఇది 2వ వింబుల్డన్ టైటిల్. 2023లోనూ అతడు ఫైనల్లో జకోవిచ్ను ఓడించాడు. ఇప్పటి వరకు అల్కరాస్ 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే యూరో కప్ 2024 విజేతగా స్పెయిన్ నిలిచింది. 2024 జూలై 15న బెర్లిన్లో జరిగినటువంటి ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. స్పెయిన్కి ఇది 4వ యూరో కప్ టైటిల్. గతంలో 1964, 2008, 2012లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది. 2వ స్థానంలో జర్మనీ ఉంది. దాని ఖాతాలో 3 టైటిళ్లు ఉన్నాయి. యూరో కప్ విజేతగా స్పెయిన్కు 72.94 కోట్లు లభించాయి. రన్నరప్ ఇంగ్లాండ్కు 45.60 కోట్లు దక్కాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ 2024 జూలై 15న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన జాతీయ భద్రతా ఉపసలహాదారుగా ఉన్నారు. మిశ్రీ 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2019-21 మధ్య అయిన చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. విక్రమ్ మిశ్రీ అంటే పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైనా స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు 2024 రెండవ త్రైమాసికంలో 4.7% పడిపోయిందని ప్రభుత్వము 2024 జూలై 15న ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.3%గా ఉంది. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. సుప్రీంకోర్టుకు 2 కొత్త జడ్జీలు. వారి యొక్క ఫొటోస్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. తొలిసారిగా మణిపూర్ వాసికి స్థానము. సుప్రీంకోర్టులో తాజాగా 2 జడ్జీలు నియమితులయ్యారు. దీంతో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరి పూర్తి స్థాయి సామర్థ్యంతో కొలువుదీరింది. ఈ నెల 11న CJI నేతృత్వంలోని కొలీజియము సుప్రీంకోర్టు జడ్జీలుగా మణిపూర్కు చెందినటువంటి N కోటేశ్వర్ సింగ్, తమిళనాడుకు చెందినటువంటి మహదేవన్ల పేర్లను సిఫారసు చేసింది.
దీంతో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రము మణిపూర్కు చెందినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు జడ్జి అయ్యారు. ప్రస్తుతము సింగ్ జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. అలాగే మహదేవను మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి కూడా రీసెంట్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు. వివరాలు చూద్దాము. ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారము రాష్ట్రానికి లేదు. పార్లమెంటులో చట్టం ద్వారానే మార్చాలి. సర్వోన్నత న్యాయస్థానము కీలక తీర్పు. షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీహార్లో ఈబీసీ జాబితా నుంచి తంతితత్వ సామాజిక వర్గాన్ని తొలగించి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న సావాసీలో కలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో ప్రచురించిన షెడ్యూల్ కులాల జాబితాలో మార్పు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనము స్పష్టం చేసింది. క్లాస్ 1లో పొందుపరిచినటువంటి ఎస్సీ కులాల జాబితాను పార్లమెంట్లో చట్టం ద్వారానే మార్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈ జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదని ధర్మాసనము తెలిపింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కాల్పులు, 4 జవాన్ల దుర్మరణము. మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్, ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ దాఫా కూడా మరణించారు. మరిన్ని వివరాలు చూద్దాము. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. సోమవారం రాత్రి తనిఖీల్లో ఉన్న జవాన్లపైకి కాల్పులు జరిపారు. ప్రతిస్పందించిన జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక ఆర్మీ కెప్టెను, ఒక నాయకు, 2 సిపాయిలు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఆర్మీ నాయకు డొక్కరి రాజేష్ ఉన్నారు. డోడా జిల్లా దేశ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దరేగోటే ఉడార్ బాగిలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్నటువంటి సైన్యము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలతో కలిసి సోమవారము సాయంత్రం 7 గంటల సమయంలో కట్టడికి తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో చీకట్లో నక్కినటువంటి ఉగ్రవాదుల బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 జవాన్లు మృతి చెందినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే చాందీపురా వైరస్తో గుజరాత్లో 8 మంది మృతి. గుజరాత్లో అనుమానాస్పద చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్తో మంగళవారం మరో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా ఈ వైరస్కు సోకి మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ ప్రకటించారు. మొత్తం 14 మందికి ఈ వైరస్ సోకగా 8 మంది మృతి చెందారన్నారు. సాబర్కాంఠా, అరావలి, మహిసాగర్, ఖేడా, మెహసానా, రాజ్కోట్ జిల్లాలకు చెందిన వారు ఈ వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర రాజధాని నగరమైన గాంధీనగర్లో మంత్రి మీడియాకు తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. కోవిడ్తో టైప్ 1 మధుమేహ లక్షణాలు వేగవంతం. కోవిడ్-19 బారిన పడ్డ చిన్నారుల్లో టైప్ 1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది. కరోనా ఉధృతంగా సాగిన కాలంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధారణ రేటు ఎక్కువగా ఉందని వివరించింది. టైప్ 1 మధుమేహం అనేది ఆటో ఇమ్యూన్ రుగ్మత, అంటే వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కలిగించాల్సినటువంటి రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పుతుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి స్వీయ కణాలు అవయవాలపైనే దాడి చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నటువంటి వారిలో అసాధారణ స్థాయిలో దాహము, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడము, తీవ్ర అలసట, దృష్టి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయంటూ ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పరీక్షల సంస్కరణపై 37,000 సూచనలు, ఉన్నత స్థాయి కమిటీ వెల్లడి. వివరాలు చూస్తే వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సమర్థ నిర్వహణకు తీసుకురాదలచిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీకి 37,000కు పైగా సూచనలు అందాయి. పరీక్ష పత్రాల కఠినత్వాన్ని సగటు చేసి మార్కులను నిర్ణయించే
విధానాన్ని అంటే నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయడము, పరీక్షల షెడ్యూల్లో మార్పులపై ముందుగానే సమాచారం ఇవ్వడము, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వంటి సూచనలు, సలహాలు వాటిలో ఉన్నాయి. నీట్ యూజీని నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ పనితీరును సమీక్షించే ప్రధాన ఉద్దేశంతో ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైన విషయము తెలిసిందే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలు. ఆస్మిత ప్రాజెక్టుకు శ్రీకారం. వివరాలు చూస్తే భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే ఆస్మిత ప్రాజెక్టుకు మంగళవారం కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టాయి. రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆస్మితను ఉన్నత విద్యా కార్యదర్శి సంజయ్ మూర్తి ఆవిష్కరించారు. దీంతో పాటు బహుభాషా శబ్దం కోశము, రియల్ టైం అనువాద వ్యవస్థను అందించేటువంటి 3 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడము అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్లో పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు వెల్లడించారు. ఆస్మితలో భాగంగా 1000 పుస్తకాలను 22 భాషలోకి అనువదిస్తామని వివరించారు. ఇందుకోసం 13 నోడల్ విశ్వవిద్యాలయాలను గుర్తించామని తెలిపారు. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రౌండప్ బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అలాగే గ్రూప్స్లోని ఇండియన్ ఎకానమీ టాపిక్కి సంబంధించి మంచి థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.